టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హీరో ఎవరు అంటే మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ కూడా ప్రభాస్ ఫ్యాన్ అవ్వడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమ్మాయిలైతే క్యూలు కట్టి మరీ జస్ట్ ఒక్క సెల్ఫీ కోసం ప్రభాస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ అనేది నేషనల్గా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా పెరిగిపోయింది. అందుకనే ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఫారినర్స్ కూడా ప్రభాస్తో ఒక్క సెల్ఫీ, ఒక్క ఆటోగ్రాఫ్ అంటూ వెంబడి పడుతున్నారు. ఇదంతా కూడా తన కఠోరమైన దీక్ష, నటన మీద తనకున్న భక్తి శ్రద్ధలని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వస్తే బాహుబలి తర్వాత సాహో సినిమా షూటింగ్లో చాలా బిజీ అయిపోయాడు ప్రభాస్. ఇక అంతేకాకుండా పూజా హెగ్డేతో గోపీకృష్ణ ప్రొడక్షన్స్తో తన సొంత బ్యానర్లో కూడా చేస్తున్నాడు ప్రభాస్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా సాహో 2019 రిలీజ్ అయితే 2020కి మళ్ళీ ఇంకొక సినిమాతో రెడీ అయిపోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే సాహో సినిమాతో ఎక్స్పెక్టేషన్స్ని పెంచాడు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ దాదాపుగా ఒక గంటలోనే 2 to 3 మిలియన్ వ్యూస్ వచ్చేసింది. అదందరికీ తెలుసు కూడా. ఇక చాప్టర్ 1, చాప్టర్ 2 పేరిట సాహో మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి సోషల్ మీడియాలో సూపర్ డూపర్ హిట్ని చేసేశారు. ఇక విషయానికి వస్తే ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ తప్పదు. ఇక ఇప్పుడు తను ఫారెన్లోనే ఒక ఎయిర్పోర్ట్లో కూడా ఒక వింత సంఘటన ఎదురైంది మన ప్రభాస్కి. అయితే ప్రభాస్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి ఇంకా బయటకు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ కొంతమంది ఇండియన్స్ ప్రభాస్ని ఆపి గుర్తుపెట్టి ఒక్క సెల్ఫీ సార్ అంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే సెల్ఫీ దిగుతున్నంతసేపు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిన ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇక అదే తరుణంలో ఫోటో తీసిన తర్వాత ప్రభాస్ పక్కన నుంచుని ప్రభాస్ వెళ్ళిపోతున్న సమయం వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది అంటూ ఎగురుతూ గంతులేస్తూ చెప్పింది. ఇక వెళ్ళిపోతూ ప్రభాస్ చెంప మీద సున్నితంగా కొట్టేసి వెళ్ళింది. అయితే అలా కొట్టిన తర్వాత ఎవరైనా సరే కొద్దిగా వేరే రకంగా రియాక్షన్ ఇవ్వచ్చు, కానీ మన ప్రభాస్ మాత్రం చాలా నవ్వుతూ ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక చివరికి ఆ అమ్మాయి మళ్ళీ అక్కడే కాకుండా బయటకు వెళ్ళిపోతున్న సమయంలో పైనుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్రభాస్కి హాయ్ బాయ్ అంటూ అరుపులు కేకలు వేసింది. అయినప్పటికీ కూడా ప్రభాస్ తనకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దీని మీద కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆటోగ్రాఫ్ అలాగే ఫోటోగ్రాఫ్ ఇచ్చినంత మాత్రాన అంత చనువుగా కొట్టేయాలా అంటూ కొంత విమర్శాత్మకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్యాన్స్ అంటేనే అభిమానులు అంటేనే వాళ్ళకి ఎక్కువగా అభిమానం ఉంటుంది. ఈ విషయం మన స్టార్స్ అందరికీ తెలుసు. అందుకనే ప్రభాసే చాలా లైట్గా తీసుకుని ఇంకా చాలా బ్లష్డ్గా ఫీల్ అయ్యాడని చూసిన వాళ్ళు కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారు? ప్రభాస్ అలా చేయటం కరెక్టేనా, లేకపోతే ఇంకాస్త వేరే ఏదైనా చేయాల్సిందంటారా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి.